ఇంకో వార్త, పాపం రైతు ఎక్కడ పోయినా కూడా ఇబ్బందులకే గురవుతాడు. మొన్నటి దాకానేమో నీళ్లు లేవు అని చెప్పేసి ఇబ్బందులు పడి ఆగమాగమయ్యి వాళ్ళ పంటలు ఏదో కష్టం పెట్టి అది చేసి బోర్లు వేయించుకొని అది చేసి ఆ పంటలు పండించుకున్నాడు. ఇప్పుడేమో అకాల వర్షం రావడం వల్ల రైతులు ఎక్కడిదక్కడ పాపం ఆ అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. పాపం ఎక్కడ చూసినా కూడా రైతుల బాధలే చూడు పాపం. ఈ మహిబాద్ జిల్లాల పర్వతగిరి శివారు సోమలతండలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు కుటుంబం. పాపం అప్పుడేమో పంట తేవడానికి ఇబ్బంది పడే, తడిసిన దాన్ని ఆరబోయడానికి ఇబ్బంది పడే. మరి పాపం వీళ్ళ బాధలకు వీళ్ళ గాథలకు ఎవరు న్యాయం చేస్తారో ఆలోచన చేసుకోవాలి. అప్పుడేమో నీళ్ళకి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు వానలు వచ్చి ఇబ్బందులు పడతారు. పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒకటి బాగా ఆలోచించుకోవాలి. నేను గతంలో ఒక వ్యక్తిని మందలిస్తే ఒక మాట అన్నాడు, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉన్నది. 10 ఎకరాల భూమి ఉంటే మా నాన్న అక్కడనే పెట్టుకుని వ్యవసాయం చేసిండు. అక్కడి నుంచి మా ఊరు నుంచి కొద్దిమంది వచ్చి హైదరాబాద్ లాంటి కొన్ని ఊళ్ళలో పోయిండు. ఆడ వాచ్మెన్ పనులు చేస్తా ఉన్నారు. కానీ మా నాన్న వ్యవసాయం చేసి 10 ఎకరాల భూమిలో 3 ఎకరాలు అమ్మిండు. అక్కడికి ఒక్కరోజు మేము మంచి అన్నం తినలేదు, మంచి అంగి దొరుకోలేదు. మా అమ్మ మీద పుస్తలు అమ్మిండు. మేము అంతా ఇంటిల్ని పాతి మొత్తం అక్కడ పనిచేసినాం. అయినా 3 ఎకరాలు అమ్ముడు పోయింది. వాళ్ళు వేరే వాళ్ళ హైదరాబాద్ లాంటి ఉపాధి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చి ఇక్కడ భూములు కొనుక్కున్నారు. కానీ మా వ్యవసాయం చేసే మా బతుకులు మాత్రం రోజు చిందరవందనే, రోజు 100కు 50కి ఇది పోయింది అది పోయింది అని చెప్పేసి ఏ రోజు సుఖంగా లేము. ఈ రోజు 6 ఎకరాల భూమి అమ్ముడిపోయింది, 4 ఎకరాలే ఉన్నాయి, అప్పుల పాలైనాం. కానీ ఈ రోజు వరకు కూడా మా నాన్న వ్యవసాయాన్ని వదులుతలేడు. మా జీవితం అగమ్య గోచరమైంది. మా అమ్మ సుఖంగా లేదు, మేము సుఖంగా లేదు, మేము మంచి భోజనం కూడా తినేటువంటి సందర్భం లేదు. ఎక్కడికి పోయినా మాకు పెట్టుబడి కూడా మాకు ధ్యాస వస్తలేదు, పట్టుబడి కూడా మిగులుతలేదు. అసలు మా బతుకులు ఇంత ఘోరం ఎందుకైతానే, ప్రభుత్వాలు కూడా మా ఎందుకు దృష్టి పెట్టలేకపోతానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఏమంటాడంటే, ఏ రోజు మేము కడుపు నిండి అయితే మంచి అన్నం అయితే తినలేదు. మాకు చూడడానికి ఒడ్లు గిట్లా మంచి పెద్దగా పండిస్తాను, కానీ ఏ రోజు కూడా మేము సమిష్టిగా తిన్న సందర్భాలు లేవు. అవి అప్పులున్నాయి అని చెప్పేసి గింజ లేకుండా మళ్ళా మేము అమ్ముకున్న సందర్భాలే ఉన్నాయి అని చెప్పేసి చెప్పాడు. ఇంకోటి, ఏదన్నా వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వ్యాపారం నష్టం వస్తే ఇంకో వ్యాపారం చేస్తారు. కానీ రైతులు చల్లకుండా ఏంది ఇది ఎంత నష్టం జరిగినా మళ్ళీ దీన్ని నమ్ముకొని ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తారు. వీళ్ళు మారరు, ఇది ఒక వ్యసనం లాగా తయారైంది వాళ్ళకు అని చెప్పేసి అంటారు. కానీ ఈ రోజు ఆ భూమిని నమ్ముకొని 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతు ఆకలి దుప్పిలతో ఇబ్బందులు పడి ఈ రోజు అనావృష్టి వల్ల ఇబ్బందులు పడి రేపు అప్పుల పాలవుతా ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేకుండా పోయిండ్రు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులంతా మీ ప్రభుత్వాలు చేసినా మీరు దొంగరా మీరు తిన్నరా అని చెప్పేసి అంటారు. కానీ ఈయనకు ఏం లేకుండా పాపం మీ జెండలే మోసి కాకపోతే మీ ఎమ్మడబడి లాస్ట్కి వచ్చేసి ఏకపక్షి ఏం లేకుండా ఇట్లా అర్థనాదాలు పడి కుటుంబం మొత్తం అక్కడ పనిచేస్తా ఉన్నది. ఇది చూడండి, ఏ రంగంలో చూసుకున్నా కూడా భార్య, చిన్న బిడ్డలు, భార్య, పిల్లలు మొత్తం బురద పూసుకొని ఆ చేల్లోనే పడి అసలు ఏమవుతుందో ఏం మిగులుతుందో అని ఆశ లేకున్నా కూడా మొత్తం అందరూ అంత కష్టపడతా ఉంటారు. ఏ రంగంలో ఇట్లా చేసిన సందర్భాలు కనబడి చిన్న పిల్ల కంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ వరకు కూడా ఆ చేల్లోనే అందరికి 4 అన్నం పెట్టాలని ఆతృతూ ఉంటారు. కానీ ఈ రోజు ఆయన ఇబ్బందులకు గురవుతాడు. కాబట్టి అందరూ పెద్దమ్మని చేసుకున్న వాళ్ళని ఆదుకోవాలని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు కూడా, ఎందుకంటే మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రోడ్ల మీద పడి అడుక్కుంటా ఉన్నారు అన్న. రైతులు రోడ్ల మీద పడి మమ్మల్ని ఆదుకోండియా అని చెప్పేసి అడుక్కుంటా ఉన్నారు. కాకపోతే ఈ రోజు రైతు లేకపోతే ఈ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యక్తి దొరకడు. కాబట్టి ఆ రైతులు ఇలాంటి ఉన్న వాళ్ళని కంపల్సరీ ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి విన్నపాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరిని ఆదుకోవడానికి వేరే వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ రోజు అన్నం పెట్టే రైతు ఆపదలో ఉన్నాడు. ఆపద నుంచి గట్టెక్కించడానికి అన్ని సామాజిక వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని తెలియజేసి, ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ సందర్భం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. కాకపోతే బాగా రైతు ఇబ్బందులలో ఉన్నాడు. ఆయన ఆదుకునే ప్రయత్నం అయితే చేయండి, వాళ్ళ మీద ఒక దృష్టి అయితే పెట్టండి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఇంకోటి, నిన్న పాపం వాడు మూర్ఖుడు పాఠశాల నీళ్ళలో
పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపిండు. మధ్యాహ్న భోజనం వండే పాత్రలోనే అనుమానం వచ్చి అప్రమత్తమైనటువంటి సిబ్బంది సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఏమ్రా అవులే భూషుడికే నీకు ఎట్లా వచ్చిందిరా బాబు, ఇది ఎట్లా చేయబుద్ధి అయింది? పాపం వాళ్ళు చిన్నపిల్లలు రా బాబు, చిన్నపిల్లలను వాళ్ళను మరి పురుగుల మందు పోసేటువంటి సందర్భం నీకు ఎందుకు వచ్చింది? ఎంత దుర్మార్గం! ఇలాంటివన్నీ పుట్టి వదిలిపెట్టొద్దు. ఇప్పుడు పాపం ప్రభుత్వాలేమో మేము మంచి చేస్తానని చెప్పేసి అంటాండ్రు, కానీ ఇలాంటి దుర్మార్గుల వల్ల వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్నది. అది ఒకసారి వార్త చూసుకుంటే ఎంత ఘోరమన్నా నీ అమ్మ ఎక్కడ పోతాండ్రా సమాజం. ఇచ్చోడ అదొక పాఠశాల, సుమారు 30 మంది విద్యార్థుల బడిలో చదువుకుంటున్నారు. ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రలో స్కూల్ వాటర్ ట్యాంకులోని పురుగుల మందు కలిపాడు ఒక దుండగుడి. విషయాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించడంలో విద్యార్థులు పెను ప్రమాదం నుండి తప్పేం రాదు. ఎంత నీకు ఆలోచన ఎందుకు వచ్చింది రా ఇది అట్లా చేయాలని చెప్పేసి ఇలాంటివన్నీ ఉట్టిగా వదిలిపెట్టదు సార్. అంటే ఒక్కడు 30 మంది ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడలేదంటే ఇది ఎంత దుర్మార్గుడో ఆలోచించాలి. వీడిని ఇక ఏదో చేయాలి ప్రభుత్వాలే. ఇక మనం నోటితో చెప్పొద్దు, కానీ సార్ పూర్తిగా చూసుకుందాం. ధరంపురి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చేసుకుంది. ధరంపురి పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు విద్యాబోధన అభ్యసిస్తున్నారు. రోజులాగే బుధవారం కూడా విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిభ స్కూల్కు వచ్చారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండే సమయంలో వంటగదికి తాళం పగలగొట్టి ఉండడంతో విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయులకి చెప్పారు. అప్రమత్తమైన హెచ్ఎం సమాచారాన్ని గ్రామ పెద్దలకు వెంటనే స్కూల్కు వెళ్లి చూడగా గదిలో పురుగుల మందు డబ్బా వాసన రావడంతో పాటు వంట పాత్రలో తెల్లటి వర్ణంలో ద్రవణం కనిపించింది. దీంతో పాఠశాలలోని వంట సామాగ్రి పురుగుల మందు కలిపిందని గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకర్లోని దాన్ని కలిపినట్లు గుర్తించారు. వెంటనే వారి విద్యార్థులకు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఆ తర్వాత పాఠశాలకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సిఐ భీమేష్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణ గ్రామానికి చెందిన సోయం కృష్ణ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినని నిర్ధారించారు. కుటుంబ కలహాల ఇంట్లో వారిపై కోపంతో పాటు అతనిని మానసిక ఆరోగ్యం సరిగా లేదని గుర్తించారు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని సార్ అక్కడ సార్ మీకు దండం పెడతా సార్ ఎస్పీ సార్, ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడు 30 మంది ప్రాణాలను తీయడానికి వాడు పూనుకున్నాడంటే వానికి ఏ పరిస్థితి బాగాలేకుండా వాడిని బయటకు వదలొద్దు సార్. ఏదన్నా ఒకటి బలమైన చట్టాలు ఉన్నాయి, బలమైన వ్యవస్థ ఉన్నది, దాన్ని నిర్వీర్యం చేయాలి సార్. ఈరోజు సుప్రీంకోర్టు చెట్లు నరికినందుకు ఇప్పుడు మనిషి చెట్లను తయారు చేయగలుగుతాడు, మళ్ళా నిర్మించవచ్చు, కానీ అలాంటి ఆ నిర్మాణం చేసేటువంటి ఒక 30 మంది వ్యక్తులను చంపడానికి ప్రయత్నం చేసిన వాడిని ఏం చేయాలో ఆలోచించాలి సార్. ఒక బలమైన చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నాయి సార్. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఎస్పీ గారు కానీ ఇక్కడ సిఐ గారు కానీ మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇలాంటి దొంగనా కొడుకులు ఉండడం వల్ల సార్ ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి మీరు మాత్రం ఏదో చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇది సార్. ఇది ఇంకోటి, ఇక నమస్తే తెలంగాణ ఒక వార్త ఇచ్చిండు. ఆమెలపై నిలదీస్తే లాఠీ చార్జ్. మంత్రి పర్యటనలో పోలీసులు జులాం. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిన ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని చెప్పి జూపాలని నిలదీసినటువంటి ఎమ్మెల్యే వేముల కాదు సార్ చేసేది, ప్రజలు నిలదీయాలి. ప్రజలు అసలు మీరు ఇచ్చిన హామీలు ఇంకోసారి ఇంకా వేరే వాళ్ళు ఇలాంటి ఉట్టిటి హామీలు ఇవ్వద్దు, ఇవాళ వాళ్ళు నెరవేర్చిన హామీలు ఇవ్వాలి. కాబట్టి ప్రజలంతా తిరగబడాల్సిన అవసరం ఉంటది. కానీ వేముల ప్రశాంత్ రెడ్డి చేసినట్టు అరుపుల కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు, నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దౌష్టికం, పలువురికి గాయాలు, లాఠీచారిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి, సమాధానం చెప్పకుండా సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి. సార్ మీరు లొల్లి చేసిరు, మనకు దెబ్బన పడరా సార్? మీరు లాఠీచార్జి ప్రజల మీద పడ్డది కదా, మరి ప్రజల గేడ న్యాయం చేసినట్టు మళ్ళీ ప్రజలతో మీరే రోడ్డు ఎక్కినామని చెప్పేసి అంటారు. నిజంగా మీరు అది చేస్తే ప్రతిరోజు మీరు ఏదో దిక్కును అసలు ఆ నాయకులతో మీరు వెళ్ళిపడి చట్టసేవలలో మీరు ఎందుకు ఇద్దరని చెప్పేసి ఒక్క రోజు ఆగం చేయరు. కానీ ప్రజలు దెబ్బలు పడే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేస్తారు. ఎవరైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మరి మీరు ఎందుకు అమలు చేస్తలేదో అర్థమవుతలేదు, మరి ఎందుకు హామీలు ఇచ్చిరో అర్థమవుతలేదు. మీరు రాగానే ఫస్ట్ దీని మీద సంతకం పెడతాం,
ఫస్ట్ దీని మీద సంతకం పెడతాం, దీని మీద సంతకం పెడతాం అని చెప్పేసి పెద్ద మాటలు చెప్పి లాస్ట్కి వచ్చాక నెరవేర్చడంలో మాత్రం వెనకబడతానం. ఏంది సార్ ఇది మేము లెవెల్ అన్నారు, ఆమెలని లెవెల్ అన్నారు, ఈ లాటిల్ ఛార్జీలు లెవెల్ అంటారు. ఇప్పుడు మీకు చేత కాకపోతే మేము మా వల్ల కాదే మేము ఇయ్యలేమని చెప్పాలి. కానీ మేము అదిత్తమే ఇదిత్తమే అని చెప్పేసి ఆకాశంలో నక్షత్రాలు పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు చూపెడుతుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో మాత్రం ఇబ్బందులకు గురవుతాండ్రి. కాబట్టి లాఠీ చార్జ్ ఎందుకు సార్? వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన పని. ఇప్పుడు అడగరా? మీరు ఇస్తున్నప్పుడు అడగరా? అడిగితే మాత్రం లొల్లి పెడతారా? కాంగ్రెస్ నాయకుల టీఆర్ఎస్ నాయకులైనా ఎవరైనా కూడా ప్రజలే కదా, ఆ ప్రజలకు అందాలి. ఒక పక్క నాయకుడు ఒక వర్గంగా తయారై ఇంకో నాయకుడు ఇంకో రకంగా తయారైతే ఈ ప్రజల నాయకుడు జరుగుతుందన్న మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ నాయకులు ఇప్పుడు దెబ్బలు మేము మీద పడ్డాయి, నాయకుల మీద పడ్డాయి పల్లె కదా. ఎప్పుడైనా కూడా నష్టపోయేది మనమే కాబట్టి అందరు కలిసి నిలదీయాలి. ఈ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడుంటాయన్నా అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయాలి. కాబట్టి మీకు నచ్చిన నాయకుని ఓట్లు వేసుకునే స్వేచ్ఛ నీకు ఉంది, హక్కు నీకు రాజ్యాంగం వాళ్ళు వచ్చింది కాబట్టి వేసుకున్నాం. కానీ ఆ రాజ్యాంగం ద్వారా చేసినటువంటి వాళ్ళు చట్టం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అందరు కలిసికట్టుగా పోరాలి కదనే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఒకరికి కాదు కదా ఇది లాభం జరిగేది. రేపు వస్తే కళ్యాణ లక్ష్మి రావడం వల్ల రేపు ఇట్లా నీ ఇంట్లో మీ చెల్లి ఉంటుంది, మీ అక్క ఉంటుంది, మీ బిడ్డ ఉంటుంది, వీళ్ళు అందరికి ఉంటుంది కదన్నా. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. కాబట్టి అందరూ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రాజకీయాలు ఇప్పుడు ఎవరో లాభం జరిగేది లేదు. ఈ రోజు గురుకులాలు బాగాలేవు, దాని గురించి మీ ఆలోచన లేదు. ఆ పిల్లలు ఏం తింటారు అని చెప్పేసి చూసే సందర్భం లేదు. ఒక్కరోజు మీరు సందర్శించిన దాఖలాలు లేవు. ఈ రోజు వరంగల్లో 27వ తారీఖు నాడు ఎలకతుర్తి ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభకు ఏడు చేస్తామని చెప్తాను. ఆ పక్క గురుకులాలు కూడా ఉన్నాయి, వాటిని ఎందుకు సందర్శిస్తారేమని ఎందుకు చెప్తలేరు సార్ మీరు? ఆ పక్కకే ఉన్నాయి. మీ కూతవేరు దూరంలో గట్టిగా నడిచిపోతే 5 నిమిషాలు నడిచిపోతారు. ఆ తల్లిదండ్రుల బస్టాండ్ల దిగి 5 నిమిషాలు నడిచిపోతారు. ఆ కోతుల బెడద ఉంది. మరి వాటిని కూడా ప్రభుత్వం దృష్టి తేవాల్సిన అవసరం ప్రతిపక్షాలుగా మీ పైన ఉన్నది కదా, మరి చేయలేకపోతాండ్రి. మరి వీళ్ళందరినీ వేసుకొని పోతాండ్రి, వాళ్ళకు దెబ్బలు పడిపిస్తాండ్రి. మీరు మాత్రం చల్లగా అందరూ ఒక దగ్గరనే కూర్చుంటాండ్రి. ఏదో మీరు ఇదంతా ఏందో అర్థం కాలేదు సార్. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి నిలదీయాలి ప్రజలంతా. నీకు ఆగొద్దన్నా. ఎందుకంటే ఇక మరి రోజు రోజుకు ఏదో పథకం పెడతాండ్రి, ఇది వస్తుందనే అది వస్తుందని అయిపోతూనే ఉండే. ఇప్పుడు సర్పంచ్ కాల పరిమితి ఎన్ని రోజులు అయింది? ఊళ్ళో పరిపాలన జరగొద్దా? ఊళ్ళే అన్ని వసతులు అనుకూలంగా ఉండొద్దా? ఈ రోజు కార్యదర్శుల పైన పాలన ఉండడం వల్ల అసలు ఎవరిని ఏం అడగాలని అర్థమవుతుంది. సర్పంచ్ ఆడుంటే ఖచ్చితంగా ఊళ్ళో నిలదీసే అన్న మాకు పని వస్తలేదు, సర్పంచ్ గారు మాకు పని లైట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, మా సమస్యలకి మా బాధలకి మాకు ఇల్లు కావాలి, మాకు ఇంకేమైనా కావాలి, మీరు తేవండి అని చెప్పి సందర్భాలు ఉంటాయి. కానీ ఈరోజు అధికారుల పాలన వల్ల అక్కడ ఏం లాభం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఎందుకు మీరు చేయలేకపోతారో కూడా చూడాలి. ఎందుకంటే మా ఎలక్షన్లో పోతామనే భయమా, ఓడిపోతామనే భయమా, లేకపోతే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా మమ్మల్ని ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ఆలోచన. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు మంచి పనులు చేస్తారని జనం అనుకుంటా ఉన్నారు. కానీ ఇది కూడా మీరు ఇస్తారా ఏరో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సంబంధించిన మంత్రులు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉంటే మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే మంత్రులు వచ్చేలామని అవుతారు. వీళ్ళు ఏమంటారు, ఆ పార్టీ తప్పు చేసిందా అది ప్రజలు నమ్ముతారే? అందులో మీరే ఉన్నారు, ఇంట్లో మీరే ఉన్నారు. మరి వరంగల్ చూసుకుని కడియం సిఆర్ గారు ఏమంటాడు, అస్సలు టీఆర్ఎస్ పార్టీ వల్లనే మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం అంత ఆగమైపోయింది. అందుకనే ఇక్కడ నేను నా ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం నేను వచ్చి ఈ పార్టీలోకి వెళ్తే వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పేసి అంటాడు. మనం అప్పటిదాకా ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఏమంటాడా బుడ్డరకాన మాట్లాడతాడు. ఆయనకు అది ఉన్న ఆదిబాయ్, ఇది ఉన్న ఆదిబాయ్, ఆయన వేస్ట్ బాయ్, ఈయన మొత్తం జాతి పితబాయ్, దేవుడి పితబాయ్ అని చెప్పేసి టీఆర్ఎస్ ఇట్లా లేపిండు. ఇప్పుడు టీఆర్ఎస్ దొంగ అంటండి. ఇప్పుడు మీరు ఏం చేసినా మీ స్వలాభాల కోసమే తప్ప ఈరోజు ప్రజలు దెబ్బలు పడరు, అక్కడ ప్రజలు ఓటు చేసిన వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీ లాభాలు మాత్రం మీకు కంపల్సరీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ రోజు కూడా మీరు ఎవరికి న్యాయం చేస్తారో అర్థమవుతుంది. అప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి ఆకాశంలో అద్దాలు చూపెట్టిండు. ఏమైనా అయిందా? కాలే. ఇప్పుడు ఇట్నే చేస్తారు, మీరు ఆగం చేస్తారు. కానీ ఏదేమైనా కూడా ప్రజలంతా ఒక్కదాటి మీకు రావాలి. అందరు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా మనంతా ప్రజలం కదా, మనందరికి అవసరం హక్కులు మనకు కావాల్సినవి కదా, మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం అనుభవించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు వెనుకో కారు ముందో కారు ఎక్స్ కార్డు వాళ్ళు పోతారంటే ఒక హంగామా వ్యవస్థ సృష్టించుకుంటారు. మనం ఓట్లు వేయడం వాళ్ళనే కదా వాళ్ళు వచ్చేది. మరి మనకు కూడా వాళ్ళు లాభాలు చేయాలి కదా.
కాబట్టి అందరు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే లాఠీ చార్జీలు ఇదంతా మాత్రం కొంచెం ఆలోచించాల్సిన సందర్భం ఉంటుందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా. ఇంకోటి, బంగారం రేటు మాత్రం విపరీతంగా పెరిగిందటన్న. తులం 98,100 రూపాయలు అయిందట. ఒక్కరోజే 1650 ఎగబాకిన తులం ధర దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేటు, వెండికి డిమాండ్ కిలో 1900 జంపు. అంతర్జాతీయంగా గోల్డ్ $3,318 పసిడి. మరి ఒక్కరోజు ఇంత పెరిగిందట, అది చూడాలి. ఇంకోటి మళ్ళా ఇంకోటి వచ్చింది, మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎస్టీ ఉపకులాల వర్గీకరణ పెరుగుతున్న డిమాండ్లు, ఉద్యమానికి సిద్ధమనుకుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు, ఖమ్మం వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. ఇందులో భాగంగానే ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అవకాశం. ఎందుకంటే ఇందులో సామాజిక వర్గాలు కూడా మాకు కూడా వర్గీకరణ జరగాలి, వర్గీకరణ జరిగితే మాకు లాభం చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఈ రోజు నేడు ఇల్లందులో వాళ్ళకు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు. ఎవరైనా వాళ్ళ హక్కుల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటున్నాం. ఇంకోటి అది బాగా గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అనేది పెద్ద సంస్థ ఉన్నది. ఆ సంస్థ ఏం చేయాలంటే దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, మళ్ళా నీటికి సంబంధించిన అధికారులు ఉంటారు. వీళ్ళంతా పర్యవేక్షణ చేయాలి, నెల జీతాలు తీసుకోవాలి. ఇది న్యాయం, చట్టం, ధర్మం. కానీ అక్రమ నిర్మాణాలు పెద్దగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి నోటీసులు ఇస్తామని చెప్పేసి అంటారు. వీళ్ళకి సర్వాధికారాలు ఉన్నాయి. అది నిజంగా అది నిబంధనలకు లోబడి లేకపోతే దాన్ని కూల్చేసే అధికారం కూడా వాళ్ళకు ఉన్నది. కానీ రోజు రోజుకు జరుగుతూ ఉంటాయి, అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తానంటో ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి మీరు ఇంత పేరు అన్ని పేపర్లు రాస్తానే, కానీ మీరు మాత్రం దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. మరి దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళంతున్నారు, వాళ్ళు చూడాలి. మరి ఇంకోటి కూడా కలెక్టర్లు కానీ ఇంకేమైనా కానీ వ్యవస్థ మీద ఒకసారి ఆలోచన చేయండి సార్. దానికి సంబంధించిన కమిషనర్లు కానీ ఒక ఆలోచన చేయండి. ఇంతపై అక్రమ నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు వస్తలేదు? మరి మీ అక్రమ నిర్మాణాలు నోటీసులు ఇచ్చామని చేతులు ఇట్టు దులుపుకొని అయిపోదు కదా. మరి మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఎవరికైనా బుల్డోజర్లు పెట్టి కూలకొట్టే సందర్భం ఉన్నది. వీటిని ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? వాటి వల్ల ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయం వాళ్ళే గండి కొడతా ఉన్నారు. నిబంధనల విరుద్ధంగా అమలు చేస్తారు. కాబట్టి ఆలోచించాలని చెప్పి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.